బాధలను అధిగమించుట. జకర్యా 9:12. బంధకములలో పడియుండియు నిరీక్షంగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. లేఖనాల్లో యోబు దేవుణ్ణి గౌరవించుచూ శ్రేష్ఠమైన జీవితాన్ని జీవించాడు, అయినప్పటికీ అతను క్రిందకు పడిపోవడాన్ని చూశాడు. అతను తన వ్యాపారాన్ని, తన పిల్లలను మరియు తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. చాలా వరకు మనం యోబు బాధ గురించి ఆలోచిస్తాము. అది విపరీతమైనది, బాధాకరమైనది మరియు అన్యాయమైనది. కానీ చాలామంది వ్యాఖ్యాతలు అది 1 సంవత్సరం కంటే తక్కువ కాలం కొనసాగిందని చెప్పారు. అయినా యోబు విశ్వాసంతో ఉండి దేవుని అనుగ్రహాన్ని ప్రకటిస్తూ బాధలను అధిగమించాడు మరియు అతని ఆరోగ్యం పునరుద్ధరించబడింది. దేవుడు తిరిగి పిల్లలను, మనుమలను మరియు అతని సంపదను రెట్టింపు చేయడంతో సుదీర్ఘమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని గడపగలిగాడు. నీవు కష్టాల మధ్యలో ఉన్నప్పుడు యోబు చేసినట్లు దేవుని అనుగ్రహాన్ని ప్రకటించు. అనారోగ్యంలో ఆరోగ్యం గురించి ప్రకటించు. లేమిలో సమృద్ధి గురించి ప్రకటించు. చెడు విరామాలలో అనుకూలతను గూర్చి ప్రవచించు. బలహీనతలో బలమును గురించి ప్రకటించు. నీ నోరు విజయవంతమైన మాటలతో నిండి ఉంటే నీకు సమృద్ధి అయిన, విజయవంతమైన జీవితం ఉంటుంది. కనుక నేను ధన్యుడను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, క్రీస్తులో నేను అధికమైన జయమును కలిగి ఉన్నాను అని ధైర్యముగా ప్రకటించటము మెదలుపెట్టు. అది నీవు నీ భవిష్యత్తు గురించి ప్రవచిస్తున్నావు, నీవు చెప్పేది నీకు కావలసినదేనని నిర్ధారించుకో. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, ప్రతి బాధలో మీరు నాతో ఉన్నారని, మీరు సింహాసనంపై ఉన్నందుకు మీకు వందనములు. కష్టాలు రాకముందు నాకంటే మెరుగ్గా మీరు నన్ను బయటికి తీసుకొచ్చే ప్రణాళికను కలిగియున్నారని మీకు వందనములు. మీ అనుగ్రహం నాపై ఉందని నేను నమ్ముతున్నాను మరియు మీరు నా అంచనాలను అధిగమించబోతున్నారని నమ్ముచూ యేసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.